అందరికీ నమస్కారం అండి. ఇవి వరేస్తున్నామన్నమాట ఇంటి పక్కన. సో, గాలికి అలా కదులుతుంటే నాకెందుకో మనసుకి చాలా హాయిగా అనిపించి క్లిప్ పెట్టాను. ప్రకృతిని ఆస్వాదించే ప్రేమికులుంటారు కదా! వాళ్ళ కోసం. ఈరోజు వీడియో వచ్చి వేరుశనగ పంట వేసామండి మేము పొలంలో. దాన్ని ఇంటికి చేర్చే వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డామన్న వీడియోని షూట్ చేశాను. ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈ విధంగా పొలంలో ఉన్న వేరుశనగ పంటని భూమిలోంచి బయటికి తీసేసి కొంచెం వెడల్పుగా, అంటే మరీ దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెడతామండి. పెట్టి కొంతసేపు, అంటే పొలంలో ఉన్న మొత్తం పంటంతా పూర్తిగా వేరు చేసేసేంత వరకు పొలంలో శనగ చెట్లన్నీ పెరికేస్తారు. సో, మాకు ఒక 15 మంది పనోళ్ళ దాకా పడ్డారండి. ఎందుకంటే కొంచెం ఎక్కువే వేసాము. సో, అది కాక ఇది వర్షాకాలం కదా, కొంచెం ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వర్షం పడిందనుకో శనగ చెట్లు పాడైపోతాయి. పాడైపోవడం అంటే మొలకలు రావడం, గింజ తడిచిందంటే చెడిపోవడం, తీగలు ఉంటాయి కదా, ఆ ఆ కాయల నుంచి వచ్చిన తీగలు, ఆ తీగలు ఆవులకి పనికి రాకుండా పోతాయి అన్నమాట. సో, దానికోసమని కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాము. కానీ ఎనీవే, ఏదో ఒకటి కొంచెం మరీ అయితే అంత వర్షం ఎక్కువ పడలేదు, కొంచెం సేవ్ చేసిందనే చెప్పాలి. పోయినసారి కంటే ఈసారి, పోయిన ఏడాది అయితే ఎక్కువ వర్షాలు పడడం వల్ల శనగ చెట్లు మాకు కొంచెం లాస్ అయితే వచ్చింది. ఇంటికి కూడా శనగ గింజలు లేవన్నమాట, బయట నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం పంట వేస్తామండి. అలాగే ఈ సంవత్సరం పంట కూడా మోస్తారుగానే పండింది, కానీ లాభం అయితే ఏం రాలేదు. చూద్దాం, వాళ్ళు అక్కడ చిన్న చెట్టు పెరుగుతుంటే చూశాను. తర్వాత వచ్చి ఇక్కడికి మేము ఇంటి దగ్గర ఒక ఆవులు కట్టేసి గోడౌన్ ఒకటి ఉందండి, అక్కడ తీసుకొచ్చేసామన్నమాట. అక్కడ ట్రాక్టర్ పెట్టుకుంటాం. ఇంకా వర్షం పడిందంటే ఎమర్జెన్సీగా పొలంలో ఉంటే పాడైపోతాయని ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. మరుసటి రోజు తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకంటే పనులు దొరక్క కొంచెం ఇబ్బంది అయిందనమాట. సో, అక్కడ చిన్న చెట్లు అలవడానికి అందరూ వచ్చినారనమాట. సో, ఇవి మా ఆవులండి, బావి దగ్గరికి వెళ్తున్నాయి. బావి దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టేసి కొంచెం గడ్డి అవంతా కోసేయడానికి ఆయన బావగారు, మామయ్య వెళ్తున్నారు. సో, వీళ్ళంతా పనులు అయితే కాదండి, మా చుట్టుపక్కల వాళ్ళు, అత్తయ్య, మామయ్య, పిన్నమ్మ, వీళ్ళు ఉంటారనమాట. సో, ఈవిడ నాకు వరుసగా అత్త అవుతుంది. ఈమె చిన్న చెట్లు బాగా, అంటే అందరికంటే, అంటే డబ్బాలు లెక్కనండి కొలుస్తారు. ఎవరు ఎన్ని డబ్బాలు, ఒక డబ్బాకి 50 రూపాయల లెక్కన కూలీ అనమాట వాళ్ళకి. సో, ఆమె చాలా ఫాస్ట్గా కొలుస్తుంది అనమాట. అందరిలో ఆమె తొందరగా ఒలిచింది కూడా. సో, ఆ చెట్టు నుంచి కాయలు ఎలా వేరు చేస్తారని ఒక వీడియో తీశాను. ఆవిడ ఆ విధంగా ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా అంటే చూస్తున్నంతసేపు నాకు ఆమె చేతుల్లో ఎంత శక్తి ఉందో అనిపించింది. నా వల్ల అయితే అసలు అలాంటి పని అయితే నిజంగా అయ్యేది కాదు. వాతావరణం చేంజ్ అవుతూ ఉన్నిందండి, వర్షం పడేలాగా ఉన్నింది క్లైమేట్. తీగలన్నీ మళ్ళీ తీసి షెడ్ లోపలికి వేసి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. వర్షం ఆగేలా లేదు, వర్షం పడింది కొంచెం తర్వాత. నా క్లిప్ ఎక్కడ మిస్ అయింది నాకు. వాతావరణం అయితే క్లౌడీగా మొదలైందనమాట. వర్షం మొదలైంది, వర్షం స్టార్ట్ అవుతూ ఉన్నింది. క్లైమేట్ అయితే చాలా 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 బాగుండిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఒక పక్క చిన్న చెట్లు, పనులు ఇబ్బంది, కూర్చొని వెళ్ళడానికి స్పేషియస్ లేదనమాట. స్పేస్గా లేదు, ఎక్కడో బయట కూర్చొని వలుస్తూ అన్నారు. మళ్ళీ వర్షం పడేసరికి అదంతా తేమైపోతే కొంచెం ఇబ్బంది కదా. సో, దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. సరే, ఇంకా 15 మందికి భోజనం చేయాలి కదండి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈరోజు రాగి సంగటి యాజ్ యూజువల్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది మధ్యాహ్నం రాయలసీమలో, అందరికీ తెలిసే ఉంటుంది. సో, రాగి సంగటి ప్రిపేర్ చేసి ఎసురు కాగిన తర్వాత ఈ విధంగా బియ్యం నానపెట్టుకుంటామండి. ఒక ½ అవర్ ముందు నానపెట్టుకొని ఈ విధంగా ఎసట్లో వేస్తారు. మమ్మ ప్రిపేర్ చేస్తున్నారు సంగటి, నేను నాకు హెల్ప్ చేస్తున్నాను. ముందు మేము ఒక చెట్లు అన్నం చేసినాం మళ్ళీ.
ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ విధంగా పైన నురకొచ్చేస్తుంది. ఆ నురక తీసేసి కొంచెం బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసేయాలి. సో మా అమ్మ మొత్తం ఎక్స్ట్రా వాటర్ అంతా ఉంటే తీసేసారనమాట. సో ఆ విధంగా కన్సిస్టెంట్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని రాగిపిండి వేశారు. రాగిపిండి కూడా ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి మూత పెట్టి. అలాగే అయిన తర్వాత ఆ విధంగా ఒక కట్టు ఉంటుందండి, రాగి సంగటి కలపడానికి కట్టే, దాన్ని తీసుకొని అన్నం ఉడికిందా లేదో చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకొని ఆ విధంగా అన్నము రాగిపిండి రెండు కలిసేలాగా ఒక బాల్ సైజ్కి వచ్చేలాగా ఆమె తిప్పుతున్నారనమాట. ఆ విధంగా మొత్తం సంగటి మొత్తం అంటే అన్నము రాగి సంగటి మొత్తం కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ చేసేస్తారు. తర్వాత ఒక పాత్రలో వచ్చిన వాళ్ళకి సంగటి ముద్దలు చేర్చి అక్కడ తీసుకెళ్ళాలన్నమాట. అంటే అన్నం చేసింది వేరే చోట, అన్నం వాళ్ళు వచ్చేది వేరే చోట అనమాట. అక్కడ దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఆమె వరుసగా ముద్దలు ఒక్కొక్కటి అంటే ఇంత తింటారో ఒక మనిషి అని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాని సైజుకి తగినట్టు ఒక్కొక్క బౌల్ చేసి దాంట్లో వేస్తున్నారనమాట. అసలు ఆ వేడిని పట్టుకోవడం అయితే చాలా కష్టం అండి. నేను ఇంట్లో వాళ్ళకైతే చేసిస్తాను, 15 మంది కంటే నాకు వల్ల కాలేదు, అందుకే ఆమెకి ఇచ్చాను. అయినా పేరెంట్స్ కష్టపడినంత ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు కష్టపడలేరండి. నా వల్ల ఇది నిజంగా కాదు, నేను ఒప్పుకుంటున్నాను ఆ విషయాన్ని. వాళ్ళు పడే కష్టంలో ఒక 5% కూడా నేనైతే పడలేను. ఇంకా రాబోయే కాలంలో వ్యవసాయం అంతరించిపోతుంది అని అనిపిస్తుంది నిజంగా ఒకసారి నాకు. అంత బాడీ స్ట్రెయిన్ అవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. వేసిన సంగటి ముద్దలండి అవి ఉంటాయి. ఆ రోజు వంకాయ కూర చేసాము, దెన్ పుదీనా పచ్చడి చేసామన్నమాట. ఆ విధంగా హోల్ చేసుకుని దాంట్లో కూర పోసుకొని తింటారు. సో ఆ రోజుకి అయిపోయింది, అక్కడికి వచ్చేసారనమాట చెనిక్కాయలు అందరికీ. 2 days నుంచి వచ్చారు, 2 daysకి పూర్తి అయిపోయింది. మధ్యాహ్నానికి భోజనం చేసేసుకొని ఇది వచ్చి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళకి అంటే చిన్న చెట్టు పెరగడానికి దెన్ వలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక 2 డబ్బాలు లెక్కన, అంటే ఆ బకెట్తో 2 buckets అనమాట. అందరికీ తినే వస్తువు కదండి, అందరికి ఇస్తారు. ఇదే కాదు, వరి కానీ ఏదైనా కానీ పనికి వచ్చిన వాళ్ళకి కూలి పని వచ్చిన వాళ్ళకి దాంతోపాటు మనీతో పాటు ఇంటికి వాళ్ళకి కలిగిన దాంట్లో ఏదో కొంచెం పెట్టి పంపించడం అలవాటు. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళందరికీ 2 buckets, దెన్ మళ్ళీ అంటే ఓన్లీ వలవడానికి వచ్చింటారు కదా, వాళ్ళకి 2 buckets లెక్కన. దెన్ ఇంతకుముందు దానికి 2 సార్లు కలుపు తీస్తారండి. గడ్డి ఏదన్నా వేస్టేజ్ అంటే తీయడం కోసం పనికి వచ్చింటారు కదా, అలా 4 times మాకు పని కోసం వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అలా ఆయన గుర్తుంటుంది కదా, ఆ విధంగా పోసుకుంటూ వచ్చారు. ఎవరెవరికి ఎంత తీయాలో అవన్నీ పంచుతున్నారనమాట ఆయన. అంతే అండి, అయిపోయిన తర్వాత అన్నం చేసిన తర్వాత అదే దీని మీద నేను వేరుశనగకాయలు సంవత్సరానికి తరబడి ఉడికిపెట్టాను అనమాట. ఈ విధంగా బాయిల్ చేసేసుకొని చాలాసేపు పడుతుంది. బాయిల్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని దీన్ని ఎండలో ఆరబెడతామండి. ఎండలో ఆరబెట్టి ఈ విధంగా ఒక 3 to 4 days ఎండను బట్టి ఆరబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటాము. అది 1 year దాకా నిల్వ ఉంటుంది. ఇది కొన్ని కాయలు నేను కాల్చుకొని తినాలని ఆశ అనిపించిందండి, అందుకని చెప్పి మా నాన్నగారిని అడిగితేను ఆయన కొంచెం కాల్చిచ్చారు. మీకు మాడినట్లు అనిపించవచ్చు, కాకపోతే లోపల గింజ అయితే బాగానే ఉడుకుంటుంది. అంటే మరి ఈక్వల్గా అన్నీ ఉడకవు, కొన్ని ఉడుకుంటాయి, కొన్ని మాడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఈరోజు